అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీ సహాయాన్ని ఇవ్వండి. మీ బల్లను మేము సమీపిస్తూ ఉండగా మా అందరితో మీరు వ్యక్తిగతంగా ముచ్చటించండి, మమ్మల్ని సరిచేయండి. మీకు యోగ్యమైన పాత్రలుగా మలచమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు శ్రద్ధగా గమనించండి. హానోకు, అదే రీతిగా నోవాహు 500 సంవత్సరాల వయసు పైబడిన తర్వాతే నోవాహు గురించిన ప్రస్తావన మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అది కూడా ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయాల్లో. నోవాహు ముత్తాత హానోక్, అలాగే నోవాహు తాత మెతూషెల, నోవాహు తండ్రి లెమెకు. వీళ్ళందరూ కూడా దేవునితో ఎంత అన్యోన్యమైన సహవాసంలో గడిపిన వ్యక్తులు వీరందరూ. ముఖ్యంగా హానోకు దేవునితోనే నడుస్తూ కొనిపోబడినట్లుగా మనం ఇక్కడ 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తూ ఉన్నాం వీరి గురించి. అందుకనే అంతకు మునుపు జరగని సంగతులు ఆ క్రమంలోనే జరుగుతూ వచ్చాయి. హానోకుది ఒక అనుభవం అయితే, దేవునితో నడిచి కొనిపోబడిన అనుభవం అయితే, మెతూషెల భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అనే అనుభవం అయితే, లెమెకు నెమ్మది లేని రోజులు అవన్నీ కూడా అతనిదొక అనుభవం అయితే, ఈ అనుభవాల క్రమంలోనే మనకి నోవాహు కూడా వచ్చాడు. నోవాహుని గురించి రాయబడి ఉంది, గమనించండి. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. గమనించండి, అంతకు మునుపు జరగని సంగతులు. ఆ రీతిగా వర్షం పడుద్దని ఎవరికి తెలియదు. 40 రాత్రులు పగళ్ళు కొండపోతగా ఆకాశ తూములు విప్పబడి వర్షం పడుద్దని ఎవరు కూడా ఊహించుండరు. వీటన్నిటిని బట్టి హెచ్చరించబడ్డాడు. ఇలాగ అంటారులే అని వదిలేశాడా నోవాహు? వదలలేదు, ఒక ఓడను సిద్ధం చేశాడు. గమనించండి, అటువంటి నెమ్మది లేని రోజుల్లో ఒక విశ్రాంతికరమైన పరిస్థితులు నోవాహు రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటను బట్టి హెచ్చరించబడ్డాడు. అదే రీతిగా స్థిరమైన విశ్వాసాన్ని ఉంచాడు. ఆ విశ్వాసానికి తగిన ఫలం ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. గమనించండి,
ఎటువంటి పరిస్థితులు అంటే నెమ్మది లేని పరిస్థితులు. ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుదామా? 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అటువంటి నెమ్మది లేని రోజులు. ఆ నెమ్మది లేని రోజుల్లో దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహు చేత గొప్ప రక్షణ ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఓడ తయారు చేయటానికి నోవాహు 120 సంవత్సరాలు తీసుకున్నాడు. ఓడను ఒకవైపు తయారు చేస్తున్నాడు, మరోవైపు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎంతగా అంటే వ్యతిరేకతలు ఎదురైనా సరే తన ప్రయత్నాన్ని మాత్రం నోవాహు ఆపలేదు. గమనించండి. ఈ రోజున కూడా మనిషి సువార్తకు చాలా వ్యతిరేకంగా మారిపోయాడు. అవునా, ఇలా జరుగుద్దా, వీళ్ళు చెప్తారు కానీ అనే అవిశ్వాసంలో మనిషి ఉంటున్నాడు. గమనించండి. పైకి భక్తుడిలాగా చాలామంది అవుతాడు కానీ రంగు బట్టలు వేసుకోవటం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవటం, కానీ లోపలంతా కూడా చెడు నడతలే. అందుకనే అంటాడు కానీ దేవుడు వస్తాడా, రాకడంటున్నారు కానీ నిజంగానే ఉంటుందా అనే ఒక రకమైన అవిశ్వాసంలో మనిషి జీవిస్తున్న ఈ రోజుల్లో గమనించండి, నెమ్మది లేని రోజుల్లో నోవాహు రోజులు ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితులు. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, గృహాలు కట్టుకుంటున్నారు, అందరూ కూడా వస్తువాహన సంపదలు పెంచుకుంటూ పోతున్నారు. నోవాహు దినాలు కూడా అలాగే ఉన్నాయి, కానీ నోవాహు చెప్పిన సువార్తను మాత్రం ఎవరో పట్టించుకోలేదు. కానీ గమనించండి, నోవాహు ఆ రోజున దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టే ఆ మహాప్రలయంలో నుంచి రక్షించబడ్డాడు. హల్లెలూయా. అలా రక్షించబడటానికి కూడా దేవుడే ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఆ ఓడ, నోవాహు కట్టిన ఓడ. దాని పొడవు 525 అడుగులు, అలాగే దాని వెడల్పు 87 అడుగులు, దాని ఎత్తు 25 అడుగులు. ఇంత పెద్ద అంటే ఎవరు కూడా ఊహించనంత పెద్ద ఓడను నోవాహు కట్టాడు. ఈ మధ్య కాలంలో కూడా ఇదే కొలతలతో అమెరికాలో నోవాహు ఓడను తయారు చేశారు. ఊరికే సండే స్కూల్ పిల్లలకి చూపించడం కోసం. అందరు దాన్ని మ్యూజియం లాగా చూసి వస్తున్నారు. చూస్తుంటే దాన్ని ఎక్కడి నుంచో ఫోటో తీయాలంట, అక్కడ ఫోటో తీయటం కుదరదంట దానికి. ఎందుకని? దాని పొడవు ఎంత? 525 అడుగులు కదా. అందుకని అంత పెద్ద ఓడ ఆ రోజుల్లోనే, అంటే దేవుని మాటకు విధేయత చూపిన నోవాహు ఈ ఓడను బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అంటే తను బ్రతికాడు ఆ రోజుకి. అలా బ్రతికినోడే అందరినీ బ్రతికించాడు. హల్లెలూయా. బ్రతికాడు కాబట్టే బ్రతికించాడు. ఆ రోజున నోవాహు రక్షించబడ్డాడు కాబట్టి ఈ రోజున మనందరం బ్రతికున్నాం కదా. లేదు, నోవాహు గనక దేవుని మాటకు విధేయత చూపించకపోయి ఉంటే దేవుడు ఎలాగైతే నరులను బట్టి సంతాపం చెంది వారిని బట్టి బాధపడుతూ ఉన్నాడో ఇక నరుల్ని అంతం చేసేవాడు అంతే. అందుకని రక్షించబడిన వారే రక్షించగలరు. గమనించండి కదా. నడవగలిగిన వాళ్ళే నడిపించగలరు. అంతేగాని కళ్ళు లేని వాళ్ళు దారి చూపిస్తారా ఎవరికైనా? వాళ్ళకి ఇంకొకరు చూపించాలి. మాదిరి కలిగిన వాళ్ళే మాదిరికరమైన మాటలు చెప్తారు. మాదిరి లేకుండా, సాక్ష్యం లేకుండా మాదిరి సాక్ష్యం మాట్లాడతారు ఎవరైనా? మాట్లాడరు కదా. అలాగే రక్షించబడిన వాడే ఇంకొకరిని రక్షించగలడు. ఈ రోజున ఆయన శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని పాలు పంచుకుంటున్న మనము రక్షించబడ్డాం కాబట్టి ఇతరులను రక్షించాల్సిన బాధ్యత
మన మీద ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, నీతిమంతునికి వచ్చే ఫలం ఏంటంటే జీవవృక్షము అని రాయబడి ఉంటుంది. ఆ రోజున విశ్వాస వీరుల జాబితాలో నోవాహు ప్రస్తావించబడ్డాడు అంటే ఆ తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు కాదంటారా? నోవాహు ఒక్కడే ఆ రోజున ఆ తరములో నీతిమంతుడు. అతనికి వచ్చిన ఫలం ఏంటంటే జీవవృక్షం. అతని కుమారులు, అతని కోడళ్ళు, అతని కుటుంబం కారణంగా మానవజాతి ఇంతగా అభివృద్ధి చెంది ఈ రోజున సర్వసంపదలు మనం అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏమై ఉంటుందంటారు? ఆ రోజున నోవాహు రక్షించబడ్డాడు కనుకనే ఇతరులను కూడా రక్షించాడు. మనం కూడా రక్షించబడ్డాం కాబట్టే ఇతరులను రక్షించే వారంగా ఉండాలి. ప్రభు వద్దకు వచ్చాం, ఇతరులను నడిపించే వారంగా ఉండాలి. ఈ బాధ్యత మన మీద ఉంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకని ఏమంటున్నాడు అక్కడ? ఓడను సిద్ధము చేసెను, అందువలన అతడు లోకము మీదకి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. కాబట్టి విశ్వాసుల వీరుల జాబితాలో నోవాహు స్థానం అలాగా సుస్థిరంగా ఉండిపోయింది. నీతికి వారసుడైపోయాడు. గమనించండి, వీరందరూ కూడా నీతిమంతులుగా మార్చబడటానికి కారణం వారి యొక్క విశ్వాసం. వారి విశ్వాసం. ఆ తర్వాత అబ్రహాము వంతు వచ్చింది. అబ్రహాము నీతిమంతుడుగా మారటానికి కారణం దేవుని మాట మీద విశ్వాసం ఉంచటం. నువ్వు రానంగానే వచ్చేసాడంతే. తర్వాత వస్తాను, ఇప్పుడు కాదులే, అయి కాదులే, ఈ కాదులే అన్నాడా? అలా ఏం మాట్లాడలే. గమనించండి, వారి విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ రీతిగా వాళ్ళు రక్షించబడ్డారు, అనేకులను రక్షించారు. హల్లెలూయా. అట్టి క్రమంలో మనం కూడా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. ఈ 11వ అధ్యాయములో దాదాపు 33, 34 విశ్వాస వీరులు మనకు కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత అనేకులు కూడా వారి పేర్లు రాయబడలేదు, కానీ గమనించండి, వీరందరూ తమ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన ఆఖరి వచనం ఇదే అధ్యాయములో, హెబ్రీలు 11 ఆఖరి వచనం. మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము. గమనించండి, అంటే ఈ లిస్టులో ఎవరు కూడా ఉంటారు? మనం కూడా ఉంటాం. మనతో పాటే వారు వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తారు. వారికంటే శ్రేష్టమైనదే దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి విశ్వాసం ఉండాలి, తగిన క్రియలు కూడా ఉండాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తగిన క్రియలు కూడా ఉండాలి. దాన్ని బట్టే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఆ రీతిగా అనేకులను రక్షించే క్రమంలోనికి మనం వెళ్ళాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, నోవాహు నెమ్మది లేని రోజుల్లో విశ్వాసాన్ని బట్టి తన కుటుంబం కొరకు ఒక ఓడను కట్టి తన కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించుకున్నాడో, వ్యక్తులుగా, కుటుంబాలుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి మీరు గొప్ప ప్రణాళికను ఉంచారు. స్తోత్రాలు. ఆ రక్షణ ప్రణాళిక కొరకై వందనాలు తండ్రి. రక్షించబడని మా సహోదరులు అనేకులు, వారి నిమిత్తం ప్రయాసపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా.
రక్షించబడిన మేమే ఇతరులను రక్షించగలము గనుక ఆ బాధ్యతను మేము కలిగి నిన్ను ప్రకటించే వారముగా ఉండే కృపనివ్వమని బతిమాలుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.